హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఐరవెన్ కిచెన్ వ్లాగ్. సో ఈరోజు మన కిచెన్లో రెసిపీ ఫ్రెంచ్ ఫ్రైస్. సో ఫ్రెంచ్ ఫ్రైస్ నార్మల్గా బయటనే తింటారు కదా ఎక్కువగా. సో ఇంట్లో ఎందుకు ట్రై చేయకూడదు? వెరీ సింపుల్ అండి, చేస్తే ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. సో సేమ్ టేస్ట్లో మనకు కూడా చేసుకోవచ్చు. సో దానికోసం అని నేనైతే 4 పొటాటోస్ తీసుకున్నాను. సో ఈ పొటాటోస్ కొంచెం పొడవుగా ఉంటే బెటర్, మనకు పీసెస్ కూడా పొడవుగా వస్తాయి. సో నా దగ్గర అయితే మీడియంగా ఉండే, మరీ పొడవుగా లేదు. సో అవే తీసుకున్నాను. సో చూడండి, మొత్తం పీల్ తీసుకున్న తర్వాత నేను సైడ్స్కి కట్ చేస్తున్నాను. కొంచెం కట్ చేస్తే మనకు షేప్ కరెక్ట్గా వస్తుంది అనేసి సో అలా చేసుకోవాలి. సో పొటాటోస్ అన్నిటికీ అలాగే కట్ చేసుకొని సో మనం ఫ్రెంచ్ ఫ్రైస్ సైజులో అలా కట్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే ఇంకొంచెం సన్నగా అయినా చేసుకోవచ్చు. నేనైతే మీడియంగా చేశాను. సో ఫ్రై అయ్యాక మరి ఇంకా కొంచెం దగ్గరకు అవుతుంది కాబట్టి సో ఆ సైజులో చేశాను. సో అన్నీ అలా కట్ చేసుకోవాలి సేమ్ సైజులో. వన్స్ ట్రై చేయండి ఇంట్లో కూడా. సో కిడ్స్ అయితే మంచిగా లైక్ చేస్తారు కదా. సో వాళ్ళు ఎక్కువగా అవే అడుగుతారు కదా బయటికి వెళ్ళినప్పుడు. సో ఇంట్లోనే ఈజీగా చేసేయచ్చు. సో పొటాటోస్ అన్నీ అలాగే కట్ చేసుకోవాలి సేమ్ సైజులో. సో కట్ చేసుకున్న తర్వాత మంచిగా వాష్ చేసుకోవాలి. సో ఒక బౌల్లో వాటర్ తీసుకొని నేనైతే వాష్ చేస్తున్నాను. సో ఆ వైట్ కలర్ వాటర్ అంతా పోయే వరకు ఒక 2-3 టైమ్స్ చేసుకుంటే సరిపోతుంది, ఫ్రెష్ వాటర్ వచ్చే వరకు. సో వాటిని నేను పక్కన ఒక బౌల్లో వాటర్ పెట్టుకున్నాను. సో ఆల్రెడీ హీట్ అయ్యాయి, అందులో వేస్తున్నాను. అవన్నీ అలా వేసాక సో అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెం పట్టుకుంటుంది కదా, సో వాటికి బాయిల్ అవుతుంటే అందుకని. అండ్ ఇవి ఒక 4 to 5 మినిట్స్ అలా బాయిల్ అయితే సరిపోతుంది. సో నెక్స్ట్ అవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. సో తీసుకున్న తర్వాత మంచిగా అవి డ్రై అయ్యే వరకు ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలి. సో టిష్యూతో ఒకసారి అలా చేసుకోవాలి. సో మంచిగా చూడండి డ్రై అయిపోయాయి కదా. ఆఫ్టర్ 10 మినిట్స్ నేనైతే కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను. ఒక 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకొని సో అదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో డ్రై అయ్యి కాబట్టి మంచిగా పట్టుకుంటుంది వాటికి. అదంతా మంచిగా ఒకసారి కలుపుకోవాలి. సో అన్నిటికీ పట్టుకునేలాగా అలా కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత నేను స్టవ్ పైన ఆయిల్ పెట్టుకున్నాను, ఆల్రెడీ హీట్ అయింది. సో అందులో వేసుకున్నాను. సో ఇక్కడ నేను 2 టైమ్స్ ఫ్రై చేస్తున్నాను. సో ఫస్ట్ వేసినప్పుడు ఒక 1-2 టైమ్స్ అలా ఫ్రై చేశాక మళ్ళీ తీసుకోవాలి. సో రిమైనింగ్ అన్నీ అలాగే చేసుకున్న తర్వాత సెకండ్ టైం వేసేటప్పుడు ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టి ఉంచాలి. కొంచెం చల్లగా అయ్యాక సో మళ్ళీ వేసుకుంటే క్రిస్పీనెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ టైం తీసాను నేను. సో మళ్ళీ సెకండ్ టైంకి వేస్తున్నాను. సో కొంచెం గ్యాప్ ఇచ్చి కొంచెం చల్లగా అయ్యాక మళ్ళీ వేసుకోవాలి. ఇలాగే ఒక 5-6 మినిట్స్ అలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో కొంచెం కలర్ చేంజ్ అవుతుంది చూడండి. సో అలా అయ్యాక మనం తీసుకోవచ్చు. సో క్రిస్పీగా వస్తుంది. సో ఇప్పుడు అన్నీ అలాగే మళ్ళీ సెకండ్ టైం వేసుకొని ఒక 5-6 మినిట్స్ తర్వాత తీసుకోవాలి. యాక్చువల్గా మా అక్క వాళ్ళ పాప 2 డేస్ నుండి అడుగుతుంది ఫ్రెంచ్ ఫ్రైస్ చేయమని. సో ఈరోజు అయితే చేశాను. సో ఫైనల్గా అవన్నీ ఒక బౌల్లో తీసుకున్నాను. చాలా క్రిస్పీగా వచ్చాయి. సో ఇవి నార్మల్గా అయినా తీసుకోవచ్చు కెచప్తో, లేదంటే మసాలా యాడ్ చేసుకోవాలి అనుకుంటే సో కొంచెం సాల్ట్, కారం, కొంచెం చాట్ మసాలా యాడ్ చేశాను. అండ్ లైట్గా మనం షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. సో అవి చేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి కలిసేలాగా. ఒకసారి అలా అనుకుంటే మంచిగా మిక్స్ అయిపోతుంది అవన్నీ. సో మసాలా అంతా పట్టుకుంటుంది. అండ్ ఫైనల్గా మనకు క్రిస్పీ అండ్ టేస్టీ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయ్యాయి. సో సింపుల్ రెసిపీ కదా. సో మీరు కూడా ఇంట్లోనే ట్రై చేయండి మీ పిల్లల కోసం. సో ఫైనల్గా వాళ్ళైతే తింటున్నారు. అండ్ రెసిపీ నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.